నీ అవ్వ మా రవ్వలు ఇంటికాడ ఉన్నదో ఇవాళ దాన్ని తీసుకొని ఎటన్నా పోవాలి, బయటికే పోవాలి. వల్లకి పిట్ట మెల్లగా రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట, నువ్వు పలికిందంటే రవలి ఓ రవలి ఉన్నవానే, రవలి ఓ రవలి ఉన్నవానే. ఉండబోతే ఏటన్నా ఉంటానా? ఏమైనా అవతల పోయి వచ్చి ఉన్నావా ఉన్నావా అని అడుగుతాను. అయ్యో మందినంటూ ఊకుంటుందానే, నువ్వు పట్టుకన్నా సిరికమ్మనంటే ఊకుంటుందా చెప్పు. చిలకమ్మనంటే ఊకుంటారా? మంగండ్లు వేసి ఒత్తుతారు. ఎన్ని మంగండ్లు వేసి ఒత్తినా నేను వలగనే, మంగండ్లే వలగాలే. ఇక్కడ అంబుజా సిమెంటు మాసాలు గాని ఇంట్లో కూరగాయలేం లేవు. అంగట్లకు పోయి 4 గడ్డలు టమాటాలు లేపో. ఊక టమాటాలు గడ్డ ఏం తింటావే? ఇవాళ తలకాయ కూర అండు. తలకాయ కూర కావిరించి మసాలా గాసాలా గట్టిగేసి తింటంటే చెమటలు రావాలే నరవలి, రావాలే నరవలి. తలకాయ కూర కన్నుగుడ్డు నేను తింటా, తలకాయ చెవులు నువ్వు కరకరా నవ్వులే తలకాయ కూరనా? నీ నానా? నీ తలకాయ కాదు, నా తలకాయ కాదు. కొమ్ములు తిరిగిన పొటేలు కూరనే ఇవాళ అండుకొని పొట్టు తిందాం. ఏంది తినేది? తలకాయ కూర పట్టుకత్తా, తాళ్ళలోనే కవరించుకొని అండుకొని అన్నే తిందామే. అమ్మో తాళ్ళలోనా? మొగోళ్ళు ఉంటారు, నేను రాను. అంటే నేను మొగోడిని కాదానే? మొగుడు వేరు మొగోళ్ళు వేరు, నేను రాను పో. ఎన్ని రోజులని 4 గోడల మధ్య అండుకొని తిందామే. అప్పుడప్పుడు చెట్ల పొంటి, గుట్టల పొంటి, వాగుల పొంటి, వంపల పొంటి అండుకొని తింటేనే బరకత్ ఉంటదే. అమ్మో నేను ఒక్కదాన్ని రాను. పొయ్యి పెట్టి కట్టెలేసుడు నాతోటి కాదు. మనం ఏమన్నా రోడ్డు మీద అనుకుంటున్నాం అనే, పొయ్యి తాళ్ళలేనే కదా. 3 దిక్కుల పీసులు పెడితే బగ్గ మండుతుంది. ఇంటికాడ ఎగెత్తలేనా? ఆడ కూడా ఎగెత్తపా. అమ్మో నీ సంగతి నాకు తెలియదా? మోసమనకుండా పొగ పెడతావు. అమ్మో నేను రాను. ఒక్కొక్కడు పెళ్ళం బయటికి తీసుకుపో అంటే మొగోడు అరికిస్తైనా గడప దాటనీయడే. అసుంటిది నేను తాళ్ళలో తీసుకుపోయి తలకాయ కూర తినిపిస్తా అంటే 3 ఆల పెడతావేందే? ముక్కి మొక్కవుదానా? పని చేయడానికి ఎవరైనా అత్తేనా అత్త, లేకపోతే రాను. ఎంత చెప్పినా నా ముందరానికి చెప్పంటానవేందే? సరే ఊళ్ళో మొక్కన పోయి ఎవడన్నా అత్తడో చూసే తాగు. సరే జల్ది రా మరి. అత్తగాని మసాలా నూరు పెట్టు. ఈ పని లేని ఉత్త పోషకాడు నాకు ఏడ దొరకాలే. ఇది లేని కంప పెడుతుంది. ఇప్పుడు ఆడ ఏడున్నాడో ఏమో. ఓ పోషగా, నన్నేవులు ఈడ పోషగాని పిలిచేటోళ్ళు. బావా శంకర్ బావా నమస్తే. నమస్తే గాని ఈ సింత చెట్టు కాడ ఏం చేస్తానవరా? నేనేం చెప్తే నీకెందుకే? అట్టట్టుగా నన్ను నిద్ర పాడి ఎత్తివి. ఓ నీ అక్క, ఎవడన్నా చెట్టు కొరికి నిద్ర పోతారా? మంచం వేసుకొని పంటారు గాని. నేను చెట్టు కొరిగేవంటే ఏందన్నమాట, అవన్నీ నీకు అవసరమానే? సరే గాని ఓసారి అత్తవారా? నీకు ఎట్లా కనబడుతున్నానే? అట్టిగున్నందుకు అత్తవా అంటున్నావు. నేను అన్నది గది కాదురా అయ్యా, తాళ్ళల్లా తలకాయ కూర అనుకుంటాను, అత్తవా అంటానా? ఏంది తాళ్ళ తలకాయ కూరనా? అత్త అవ్వ కొడుకు, తలకాయ కూర అనగానే తలకాయ ఎట్లు ఊపుతానవురా? అయితే గాని పొంగ పిలుస్తా, తయారై ఉండు. సరే బావా, దన్ననరా ఆడ ఉంటా బజార్లా. సరే జల్దిరా. అత్తున్నదో అత్త, ఓ అత్త, ఓ రజిత అత్త ఉన్నవా? అత్త ఏందల్లుడు నాకే పెయ్యత్త బరువు ఉందంటే నువ్వు ఓటి బరువు అయితే దించుకోరాదు అత్త. నేనేమన్నా ఏమో నా విని కోపానికి వస్తాను. సరే గాని ఏందో చెప్పు. మామలేడా అత్త? లేడు, ఊరికి పోయిండు. అయితే అత్తవా? ఏంది? అదే గా బక్క పోషగాడు మా రవ్వలి నేను తాళ్ళల్లోకి పోయి తలకాయ కూర అండుకొని తిందామని అనుకుంటాను. గందుకే అత్తవా అంటానా? మరి గట్లా నల్లుడు, నువ్వు పిడా తత్తవా అంటే నా పానం జల్లువని. పిడాతాన సార్ కట్టన చల్లమంటది గాని అత్తవా రావా చెప్పు. నువ్వు అత్తవంటే ఇతరులు ఎక్కువ తీసుకపోతా. మామ లేకనే పాయిగా ఒక్కదాన్ని పిలికున్న లెక్క ఏముండాలి అల్లుడు. బిడ్డ అత్తంది అంటున్నావు కదా, ఇక మా అత్తపా.
సరే అత్త మరి తయారై ఉండు పొంగ వెళ్తా. సరే మరి పోంగ విలువు, నేను కూరకు వండుకోను. సరే అల్లుడు సాండోలా దూపైతుంది, కళ్ళు కొట్టుందా? ఇక అడిగి పోయినాక తాగవా? సరే నీ అవ్వ మరి ఎవరన్నట్టు పని చేసేదానికి ఇద్దరు దొరికిరు, దాన్ని కూర్చోబెడతా వీళ్ళతో పని చేపిస్తా. ఇక ఓంగా తలకాయ పట్టుకొని పోతే ఇక పని అయిపోతుంది. అబ్బా ఈ నాతో ఎటు పోయినా ఏమో. ఈయన ఎంతసేపు అంటే తాళాలో పోయే వరకు ఆలస్యం కదా. కర్మరా బాబు. ఏ పనైనా గిట్లనే చేస్తాడు. ఈయనతో నాకు గోసకే ఉన్నది. ఇంకా అత్తలేడు. ఈ శంకర్ బావ రమ్మన్నోడు జాడలేడు పత్తలేడు, తాళ్ళనే తలకాయ కూరనే, కనీసం ఫోన్ అన్న చేయడా? గిడకి వాళ్ళు ఉన్నది కదా, నీవు నన్ను అడుగుతా. అగో ఏంది ఆయన గిడ కూర్చున్నావు, అన్న కోసమా? ఏ కాదు పిల్లగా, తాళ్ళలో పోదామని కూర్చున్నా. ఏంది తాళ్ళలక? అన్నకు తెలితే తలుగు పెడతాడు. ఆడి వాళ్ళ లెక్కన నా తాళ్ళలో పోతుందా? నేను ఒక్కదాన్నేం కాదు పిల్లగా, నువ్వు కూడా వస్తున్నావట కదా, ఇంకా శంకరాలుడు చెప్పిండు. అయ్యో వదినే, నీకు కూడా చెప్పిండా? ఈ శంకర్ బావ తాళ్ళలు అందరికి దావత ఇచ్చిండు ఏంది? ఏమో పిల్లగా, అత్తారు కావచ్చు, అన్ని నీకు రామరామ శుద్ధులు కావాలి. అయ్యో ఆగపోతే ఉరుకుతానే నవదనే, సహిస్తానే లేవు. మా అన్న ఎట్లా నెగులుతాడో ఏమో నీతోని. ఆ, అన్న కసంటోడే తమ్ముడు కసంటోడే. రమణి ఆ సంచులు పట్టుకొని రావే, తలకాయ కూర తెచ్చిన. బోటి కూడా ఇల్లనే కలిపిండే, లేట్ అవుతుంది పోదంతా. అరే చెల్లిదా లేట్ అవుతుంది. అన్ని మా చదివినా గాని అత్తాలా ఇద్దరు వస్తారే. అగో ఈ లచ్చన్న మామ ఎప్పుడు వచ్చిండు? అప్పుడు వచ్చిండు. రా మామ సంచి పట్టుకో. తొందరగా పోవాలి. ఆలస్యం అయిందానికి ఇంత సెట్ చేస్తా. మరి మీ బాబా వచ్చిన ముచ్చట చెప్తారు అయితే. వచ్చినాక చెప్తా అనుకున్నా. ఎప్పుడు వచ్చినా మామ? దా. రావి, రాదు. పట్టుకో. అగో అత్త ఈయనే ఉన్నారా? అగో పోసిగా వచ్చామారా. పారి ఇక మా మామ వచ్చిండు, ఇక మా మామ కూడా తీసుకొస్తాను రా. తలకాకురా కన్ను గుడ్లు అయితే నాకేయి, మీ అయ్యకి ఇష్టమని మీ అయ్యకి వేసావు. మామ కన్ను గుడ్లు నేనే తింటా. మా ఎత్తదా చెప్పిన దారి సరిపోయింది. మంచిగా చెప్పినావు కదా. అరే చెప్పినట్టు కానీ దారి పట్టుకుంటేదిరా. ఇవి రెండు పట్టుకుంటే తినుడు అయితే తచ్చడి తిట్టావా మామ? కళ్ళు తాగుతావానే? తాగుతావా? ఎన్ని 2 లొట్లు చెప్పండి ఏంది? అగో గా తాడి చెట్టు కాడ నీడున్నది, ఆడే వేసుకుందాం పారి. తాటి కళ్ళు కమ్మకు ఉంటది, నీ బాంచం తాగినాక మస్తుకుంటది. ఇది బతుకమ్మ సినిమాది, తాక్కుంటా వాడలేదారా మామ? పద్దయ్య ఇది పట్టుకో. బుస్స బుస్స వంగుతున్నది, నీ బాంచం తాగినాక మస్తుకున్నది. అటు అటు పట్టరా. అయ్యా పోసిగా అంగుతని వస్తారా నీకు? అంగుతనికి ఏదో బరువు అయినట్టే ఉన్నది కాడా. పని చేస్తావా తీసుకొచ్చే? అత్త నువ్వు పోయి గిట్ట పెట్టుకో. చెప్పరా అనుకుందాం. అదే రమేష్ కట్ట తీసుకురా బరా. పోసాను మామ కూర్చోవే. పోరా పోసిగా. అయ్యో జాబ్ చేస్తావు.
చేస్తారు ఇగో అన్ని చెప్పినావు కదా వీళ్ళకు మా చెప్పి నేను అల్ల మొక్కదానా నువ్వు అల్ల ముంగట అదొకటి ఇదొకటి చేసినట్టు చెయ్యి మొత్తం అల్ల మీద వేయకు పని అర్థమైందా అన్ని అల్ల చేస్తారు సరే మసాలా నిలబెట్టినావు లేచిన లవంగాల కూడా బాగానే ఉండవా ఎందుకంటే తలకాయ కూర కదా ఘాటు ఉండాలి తింటే చెమటలు రావాలి ఓ మామా గట్టెడు పోతాను ఇట్లా పోసిగాడు పోయి రాయిల్దామంటే అటే వెండింది ఏం చెప్తారు వీళ్ళు రమ్మని తొందరగా అత్త రాగా రాదే పోసిగా అవన్నీ మసాలాలు అన్ని ఇచ్చినావా ఇచ్చినా ఏందత్త మనం ఎప్పుడు వచ్చినావు నువ్వు ఎప్పుడు కూర అంటున్నావు ఇంతసేపు అవుతుందా అయిందా కూర అయితే అల్లుడు దగ్గర పడుతుంది ఆగో ఏం దగ్గర వద్ద మారగొట్టేవు అసలే తలకాయ కూర ఉండి బోటి నాటు ఉప్పుందా ఉన్నది మనిషి అయిందా కూర అయితే ఆగే కళ్ళు చెప్పినవా మధ్యాహ్నం వస్తే ఉంటారా గౌన్లోళ్ళు పొద్దున రావాలి పొద్దుగాలే చెప్తా అంటివి కదా ఉండద్దా మనం వచ్చే వరకు అందరూ తాళ్ళెక్కి కళ్ళు అమ్ముకొని ఇంటికి వేరు మళ్ళీ అప్పటికి వస్తారు అయిందా అత్త ఓ పోసిగా అత్తకింత ఆసరు కాకపోయినవురా ఆడిది కూర్చున్నట్టు చేపల కూర్చున్నావుదా అప్పుడైతే మసాలా కట్టాలి అప్పుడైతే అన్ని తీసుకురా ఇద్దరులో ఇది మా ఇటు కూర్చోవే ఏమైందిరా పోసిగా నా కూర్చోరి ఇదైతే అనుకోరే ఎవరు పోసిగా ఈ పూరి ఏంటి అయిపోయి ఏ ఆయన అన్ని గట్లనే మాట్లాడతాడు గాని అన్నం వేయురి అని అంటాడు ఈ అడవిలోకి పట్టుకొచ్చి ఇప్పుర్రి అనంటే నేనేమనుకోవాలి నీకు ఇప్పుడు దానికి ఏమన్నా తేడా ఎత్తలేదురా వారి తల్లల్ల తలకాయ కూర తింటంటే కమ్మగా ఉంటాదే పెళ్ళమా కమ్మగా ఉంటాదే పెళ్ళమా అందుకో రాదురా పోసిగా ఏదన్నా ఒక పాట నువ్వు వాడే నువ్వు మంచిగా వాడతావు గమ్మతున్నదిరా నీది కొత్త పేగలను నువ్వు వేరుకుంటావే ఏ పట్టారా మరి ఏయ్ రెర్రగునే కారం తింటమా అంట ఇక మామ వేసుకో అయ్యో పోసి కనుక వేసుకురా పోసి అమ్మగా అతను కూర అబ్బా మస్తున్నది బా వేసుకో అబ్బా పోసిగా తలకాయ కూర పోటీ కమ్మ ఉండదు ఆయన రావని బాగున్నాయి నిజంగా బా అవ్వా తాళ్ళల్లో తలకాయ కూర తింటే పానం ఆయి అనిపిస్తుందిరా నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో కానీ బాగా మస్తు అనిపిస్తుంది ఇలా తలకాయ కూర తాళాల తింటా అంటే మరి మీ బావ అంటే తక్కువ అనుకుంటారా వారా శంకర్ గారు అనేటానికి చిత్రాలు ఎక్కువ ఉంటాయి నువ్వు ఇంత మంది విన్నవాడు తింటావా నువ్వు ఎప్పుడు ఇచ్చేది లేదా దావతు నువ్వు బావేనైతే ఇక బావని మొత్తం టూ ఎత్తవారా ఏం చేసినావు వెరైటీ ఉంటుందని వీడు పిల్లికి పిసి అయ్యాడే వీడు పానం పైన రూపాయి పెట్టాడు దీని గురించి నాకు తెలుసు ఎందుకంటే మా దోసగాళ్ళ కాడిపోతే పొట్టుపట్టు ఖర్చు అవుతాయి నాకు అనిపిస్తావారా నీ దోసగాళ్ళతో నువ్వు రూపాయి పెట్టినా అనిపిస్తే నేను 1000 రూపాయలు ఇలా ఖర్చు పెడతారా చూడు ఇంకా నువ్వే ఆల్రెడీ 1000 ఖర్చు అయినాయి ఇక పెట్టేదే ఉన్నది ఇక మాసాలు కానీ తినుర్రి అయ్యో ఏందత్త తినపోతే ముంగడ పెట్టుకొని చూస్తానవా మా తింటావు నువ్వైతే తిను అత్తమ్మ కూతురో దీని తల్లి తలకాయ కూర వండింది రో అత్తమ్మ కూతురో దీని తల్లి తలకాయ కూర వండింది రో తలకాయ కూర అంత మధురంగా ఉందని ఈ పాట కూడా అరే రోజుగా నువ్వు మాట్లాడితే ఎన్నో ఉత్తబుద్ధి అవుతుంది నువ్వు మాట్లాడకురా
అబ్బా తాళ్ళ తలకాయ కూర అదిరిపోయింది రావాలి. ఎట్లున్నదిరా పోసిగా? ఇక తమ్ముడు తిన్నావు కదా మంచిగా గిన్నెలు కడుగురి నువ్వు చిన్నమ్మ. గిన్నెలు మాగా అడుగుతారు గాని అత్త 300, పోసిగా 300, మామ 300. ఏ ఊక, మా బాప ఎందుకు ఇస్తాడు? మీ బాబు తినలేదా అనే కూర? అయినా నీ కథ గమ్మతుంది ఏంది? రాంగా ఈ ముచ్చట చెప్పినా మాకు మొత్తం తిన్నాక ఇప్పుడు పైసలు వసూలు చేస్తాను ఏంది? తిననైతే తిన్నావారా, తిన్నాక ఎటు పోతామని చెప్పలే. ఈరి సరే తిన్నాక ఈరు మరి. అరే రే రే రే. మీ చేతులు గారు కచ్చుకుంటాం. అసలు ఉన్నావు పోయా నువ్వు. తాళ్ళలో తీసుకొచ్చి దావత్ ఇస్తామని మేము అనుకుంటే ఇప్పుడు 300, 200 అని అంటుండు. అవు చూసినావు అదనే మంచిగా తిన్నాక పైసలు అడుగుతాడు. అచ్చిర్రు తిన్నారు మంచిగా. ఇప్పుడు అట అగో బోల్లో ఉన్నట మనం గమ్మతున్నారు ఇల్లు. అందుకే ఈ శంకర్ మాటలు నమ్మద్దు పిల్లగా. మొన్న గట్లనే లగ్గం తీసుకుపోయిండు, అందరి దగ్గర పైసలు వసూలు చేసిండు కాదు. మీ అన్నకు తెలితే ఇప్పుడు నన్ను ఏమంటాడు? ఊకోవదనే ఊకో, మనం ఎందుకు ఇస్తాం పైసలు? మెల్లగా తప్పదిద్దంటి. ఓ రమేష్ మీ తిండి ఇంకా కాలేదా? తినుర్రి పోవాలి. సరే గాని ఏమైందిరా, పైసలు ఇయ్యరా? ఏమైందత్త? హలో హలో, నేను సీన్ మాట్లాడుతున్నా మటన్ సెంటర్. చెప్పురా సీను. అయ్యో నువ్వు పొద్దుగాల కొంచెం మేకతలకి ఆ మేక పాడే అది సిమ్మడ గోళీలు బుక్కిందట్నే. ఏంది మేక సిమ్మట గోళ్ళు బుక్కిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష విలేజ్ షో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్. బాయ్.